హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం డీప్ ఫ్రై చేయకుండా పచ్చి బఠానీతో కచోరీ ప్రిపేర్ చేద్దాం. దాని కొరకు ముందుగా 1 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నా. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఈ పిండిలో ఈ ఆయిల్ మొత్తం కలిసేటట్టు ఒకసారి కలపాలి. ఇలా ఆయిల్ ఎక్కువగా వేయడం వలన కచోరీ పైన లేయర్ గట్టిగా కాకుండా సాఫ్ట్ గా వస్తుంది. అంటే ఇలా గట్టిగా ఒత్తినప్పుడు ముద్దగా రావాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు వాము, అజ్వైన్, ఒక 1/4 టీ స్పూన్ వరకు పసుపు వేయండి. పసుపు వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది. కొద్దిగా సాల్ట్, ఎక్కువ వేయకండి. ఇప్పుడు ఒకసారి ఇవన్నీ కలిసేటట్టు కలిపి ఇప్పుడు దీనిలో కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండి ఏ విధంగా కలుపుతామో అలా కలపండి. గట్టిగా ప్రెస్ చేస్తూ సాఫ్ట్ గా వచ్చేటట్టు కలపండి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ విధంగా మరి గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్ గా కూడా ఉండొద్దు, మీడియంగా ఉండాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి 10 to 15 మినిట్స్ పక్కకు పెట్టాలి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1.5 కప్పు గ్రీన్ పీస్ తీసుకోవాలి. అదేనండి పచ్చి బఠానీ. ఇప్పుడు ఇందులోకి 5 to 6 గార్లిక్ క్లోవ్స్, అలాగే 1.5 ఇంచ్ అల్లంని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. జింజర్ని ఇప్పుడు దీనిని మరీ మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కొద్దిగా బరకగా వచ్చేటట్టు మిక్సీ పట్టాలి. ఈ విధంగా రావాలి. ఇప్పుడు మనం దీనితో కచోరీకి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక కడాయి పెట్టాక కడాయి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ధనియాలను ఈ విధంగా కచ్చా పక్కాగా దంచి వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసి ఒకసారి కలిపి 1 టీ స్పూన్ వరకు పచ్చిమిర్చి పేస్ట్ వేయాలి, గ్రీన్ చిల్లీ పేస్ట్. మీరు కావాలంటే బఠానీ మిక్సీ పట్టేటప్పుడు కూడా పచ్చిమిర్చి వేసుకోవచ్చు, లేదా ఎండుమిర్చి కానీ వేసుకోవచ్చు. మీ ఇష్టం, మీకు ఏది కావాలంటే అది వేసుకోండి. ఇప్పుడు ఇది కొద్దిగా ఫ్రై కాగానే మనం మిక్సీ పట్టి పెట్టిన ఈ పేస్ట్ ఉంది కదా, గ్రీన్ పీస్ పేస్ట్, అది వేసుకోవాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఇవన్నీ కలిసేటట్టు ఒకసారి కలపండి. మనం డీప్ ఫ్రై చేయట్లేదు కాబట్టి దీనిని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి, పచ్చివాసన పోయే వరకు. ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేద్దాం. ఇప్పుడు ఇంకొకసారి కలిపి ఇప్పుడు దీనిపైన మూత పెట్టి లో ఫ్లేమ్ లో పెట్టి మధ్యలో కలుపుతూ ఉండాలి. ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇప్పుడు మనం దీనిని ఒక 5 మినిట్స్ ఉడికించినాము. ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు ఆరిగానో వేయండి. అలాగే 1/2 టీ స్పూన్ చాట్ మసాలా. ఆరిగానో, చాట్ మసాలా ఆప్షనల్, మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. అలాగే 1 టీ స్పూన్ వరకు సోంపు వేసుకోండి. సోంపు వేయడం వలన మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. నేను సోంపు ఆల్రెడీ వేయించిన సోంపు వేస్తున్నా, అందుకే నేను ముందుగా వేయలేదు. ఇవన్నీ కలిసేటట్టు ఒకసారి కలిపి ఇంకొక 1 మినిట్ స్టవ్ ఆన్ చేసి ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసి దీనిని చల్లారనివ్వాలి. మన చేతితో పట్టుకునే వీలైనంతగా చల్లారాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టిన గోధుమ పిండి ఉంది కదా, దానిని తీసుకొని ఒకసారి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలిపి కొద్దిగా పిండి తీసుకొని ఈ విధంగా చిన్న బాల్స్ లాగా చేసి పెట్టాలి. అన్ని ఈ విధంగా చేయాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టిన మసాలా ఉంది కదా, అది చల్లారింది. దీన్ని కూడా చిన్న బాల్స్ లాగా చేసి పెట్టాలి. చేసి ఒక ప్లేట్ లోకి పెడితే సరిపోతుంది. అన్ని ఇదే విధంగా చేయాలి. మనం వీటిని డీప్ ఫ్రై చేయం కనుక మనం వీటిని బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకున్నా హెల్దీగా ఉంటుంది.
ఈ విధంగా బాల్స్ లాగా చేసి పెట్టాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన గోధుమ పిండి బాల్స్ ఉన్నాయి కదా, అందులో నుంచి ఒక్కొక్కటి తీసుకొని కొద్దిగా ఆయిల్ కానీ పిండి కానీ ఏదైనా సరే వేసుకొని చపాతీ కర్ర సహాయంతో ఈ విధంగా ఒత్తుకోవాలి. మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టిన ఈ గ్రీన్ పీస్ బాల్ ఉంది కదా, దీనిని కవర్ చేస్తూ ఇలా చేయాలి. ఇలా చేసి ఈ ఎక్స్ట్రా పిండి ఉంది కదా, ఇది మొత్తం తీసేసి దీనిని ఇలా కొద్దిగా ఇలా కవర్ చేస్తూ రౌండ్ గా అనాలి. అన్ని ఇదే విధంగా ప్రిపేర్ చేయాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసిన తర్వాత వీటిని షాలో ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం ఒక పొంగనాల పెంక స్టవ్ పైన పెట్టి అది వేడెక్కనివ్వాలి. అది వేడెక్కిన తర్వాత ఇందులో అంటే ఈ గుంటలలో ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన ఈ బాల్స్ ని ఇందులో పెట్టాలి. ఇప్పుడు ఫ్లేమ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటూ మూత పెట్టి వీటిని 5 మినిట్స్ ఫ్రై చేయాలి. అంటే కింది సైడ్ కొద్దిగా కలర్ చేంజ్ కాగానే ఫ్లిప్ చేయాలి. ఇప్పుడు ఒక్కసారి చూసుకోవాలి కింది సైడ్ ఫ్రై అయినాయేమో. కింది సైడ్ ఇలా కొద్దిగా కలర్ చేంజ్ కాగానే ఇలా ఫ్లిప్ చేసుకోవాలి. అంటే కింది సైడ్ ఏవైతే కలర్ చేంజ్ అవుతాయో అవి మాత్రమే ఇలా తిప్పాలి. ఇలా రౌండ్ గా తిప్పుకుంటూ ఫ్రై చేయాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. మధ్యలో ఉన్నాయి త్వరగా కాలుతాయి. ఇవన్నీ ఈ విధంగా రావాలి. ఈ మధ్యలో ఇవి ఫ్రై అయినాయి కదా, ఇవి తీసేద్దాం. అంటే అన్ని ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. అన్ని ఈ కలర్ వచ్చే వరకు ఈ విధంగా ఉడికించి ఒక ప్లేట్లోకి వేసుకుంటే సరిపోతుంది. గ్రీన్ పీస్ కచోరీ రెడీ అయ్యింది. ఈ రెసిపీ కనుక నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అదే విధంగా నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.